ఢిల్లీ హైకోర్టులో లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పిటిషన్పై రోజు విచారణ జరిగింది. ఈ కేసు నుంచి జస్టిస్ స్వర్ణకాంత శర్మ వైదొలగాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో స్వయంగా తానే వాదనలు వినిపిస్తానని కేజ్రీవాల్ కోర్టుకు తెలిపారు. హైకోర్టు నిబంధనలకు లోబడే తాను పిటిషన్ దాఖలు చేసినట్టుగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేజ్రీవాల్ పిటిషన్పై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. తీవ్రమైన ఆరోపణలు చేయడానికి కేజ్రీవాల్ వృత్తిగా ఎంచుకున్నారన్న తుషార్ మెహతా తాము సీబీఐకి పూర్తి మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. ఇకపై జరిగే వాదనల సమయంలో కేజ్రీవాల్ స్వయంగా హాజరు కావాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసు నుంచి జస్టిస్ స్వర్ణకాంత శర్మ వైదొలగాలని మొత్తం 7 పిటిషన్లు దాఖలయ్యాయి. और सेंसिटिव है, इसीलिए मैं कुछ भी मीडिया में इसके बारे में बात नहीं करना चाहूँगा। कोर्ट में जो कुछ भी हुआ आप लोगों ने कुछ भी नहीं बोलना चाहूँगा। अगले हफ्ते मंडे को 2:30 बजे केस लगा इसी कोर्ट के सामने। मैं अपने वाले केस में मैं खुद आर्ग्यू करूँगा मंडे को 2:30 बजे। प्रेजुडिस है और सेंसिटिव है, इसीलिए मैं कुछ भी मीडिया में इसके बारे में बात नहीं करना चाहूँगा। कोर्ट में जो कुछ भी हुआ आप लोगों ने कुछ भी नहीं बोलना चाहूँगा। अगले हफ्ते मंडे को 2:30 बजे। ఢిల్లీ హైకోర్టులో లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పిటిషన్పై రోజు విచారణ జరిగింది. ఈ కేసు నుంచి జస్టిస్ స్వర్ణకాంత శర్మ వైదొలగాలంటూ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో స్వయంగా తానే వాదనలు వినిపిస్తానని కేజ్రీవాల్ కోర్టుకు తెలిపారు. హైకోర్టు నిబంధనలకు లోబడే తాను పిటిషన్ దాఖలు చేసినట్టుగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేజ్రీవాల్ పిటిషన్పై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. తీవ్రమైన ఆరోపణలు చేయడానికి కేజ్రీవాల్ వృత్తిగా ఎంచుకున్నారన్న తుషార్ మెహతా తాము సీబీఐకి పూర్తి మద్దతు తెలుపుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపై జరిగే వాదనల సమయంలో కేజ్రీవాల్ స్వయంగా హాజరు కావాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసు నుంచి జస్టిస్ స్వర్ణకాంత శర్మ వైదొలగాలని మొత్తం 7 పిటిషన్లు దాఖలయ్యాయి. इधर हो गया सर, मामला सब जुडिस है तो मैं कुछ भी बाहर नहीं बोलना चाहूँगा इस मामले में।